నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. ఆ పండు శీతల ప్రదేశంలో మాత్రమే పండుతుంది. మంచు వాకిళ్లలో తప్ప మరెక్కడా కానరాదు. అలాంటిది ఇప్పుడు తెలుగు నేలల్లో విరగగాస్తోంది. అసాధ్యం అనుకున్న యాపిల్ పండ్ల సాగును సుసాధ్యం చేస్తున్నారు పలు తెలుగు రాష్ట్రాల రైతులు. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా ప్రదేశాలకే సొంతమైన యాపిల్ను భగీరథ ప్రయత్నంతో తెలుగు నేలల్లో సాగు చేసిన తీరుపై నేలతల్లి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కళ అన్నారు, యాపిల్ సాగు అసాధ్యమన్నారు. కానీ ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. సిమ్లా, కాశ్మీర్లో పండించే యాపిల్ పండ్లను తన తోటలో పండించి రైతు బాలాజీ అద్భుతమే సృష్టించాడు. ముఖ్యమంత్రిని సైతం మెప్పించాడు. నోరూరించే తొలి యాపిల్ పండ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుచి చూపించారు. తెలంగాణ జిల్లాలో కుమ్రంభీం జిల్లా వెనుకబడిన ప్రాంతం. అలాంటి వెనుకబడిన ప్రాంతంలోని కెరమరి మండలం ధనూర గ్రామానికి చెందిన రైతు బాలాజీ యాపిల్ సాగులో అందరికీ స్ఫూర్తినిస్తున్నాడు. పత్తి సాగు చేసే రైతు బాలాజీ 4 ఏళ్ల క్రితం 2 ఎకరాల విస్తీర్ణంలో 400 యాపిల్ మొక్కలు నాటాడు. రైతు సంకల్పం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం యాపిల్ కాత దశకు వచ్చింది. అయితే తొలి కాత పండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించాడు. రాష్ట్ర ఉద్యానవన కమిషనర్ రామరెడ్డి నుంచి రైతు బాలాజీకి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి యాపిల్ సాగుకు ముగ్ధుడు కావడంపై రైతు బాలాజీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాపిల్ తోటలను పెంచడమే లక్ష్యం అంటున్నారు రైతు బాలాజీ. ఆదిలాబాద్ జిల్లాలో యాపిల్ తోటలు పెట్టి అక్కడ పంటలు తీస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు కలిసి రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. బాలాజీ గారు, మీరు ఆదిలాబాద్ జిల్లాలో యాపిల్ తోటలు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసిన తర్వాత ఎటువంటి హామీ వచ్చింది, ఏం చేశారు, ఎట్లా మాట జరిగింది ఈ మధ్యలో? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్ని రోజులు కష్టపడ్డ ప్రతిఫలానికి నాకు ఇవాళ ప్రతిఫలం దొరికింది. నేను కలలో కూడా కనలేదు ఇంత మర్యాద నాకు ఈ ప్రగతి భవన్కు వస్తానని కూడా నేను మనసులో కూడా అనుకోలేదు. కానీ నేను ఇవాళ ఈ ఆపిల్ సాగు చేయడంతో నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. ఈ ఆపిల్ పండు ఎలా పండించినావు, ఈ కాశ్మీర్కే అని అంటారు అందరూ, కానీ మన తెలంగాణలో కూడా వచ్చిందంటే నువ్వు ఏ మార్గం ద్వారా వెళ్ళావు, ఎలా సాధించావు అని చాలా అభినందించారు. ఈ యొక్క పండ్లను చూసి చాలా మురిసిపోయారు. ఈ పండు మనము ఇన్ని రోజులు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పండ్లు తింటుండే, కానీ మనము ఈ రోజు నుంచి మనము తెలంగాణ ఆపిల్ తింటున్నామంటేనే చాలా గర్వంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అభినందించారు. ముఖ్యమంత్రి గారికి ఏమి గిఫ్ట్ ఇచ్చారండి? పండ్లతో పాటుగా ఇంకేమి ఇచ్చారు? పండ్లతో పాటు నేను ఒక ఆపిల్ మొక్క నేను సొంతంగా గ్రాఫ్టింగ్ చేసి 1 సంవత్సరం ఏజ్ గల ఒక ఆపిల్ మొక్క నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మొక్క గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు యాపిల్ తిన్నారండి మీరు? మన తెలంగాణ యొక్క పండు చాలా సంతోషంగా వాళ్ళు ఈ యొక్క పండును మనం అందరం కలిసి తిందామని ముఖ్యమంత్రి గారు నాకు చాలా అభినందించారు. ఆ పండ్లను కోసి మన ప్రగతి భవన్లో అధికారులు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తిన్నారు. తిన్న తర్వాత ఈ రుచి మన తెలంగాణకే గర్వకారణమని చాలా అభినందించారు. ఓకే, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందండి మీకు? ఈ యొక్క యాపిల్ పంట పెట్టాలి అని చెప్పేసి ఆలోచన ఎట్లా వచ్చింది బాలాజీ గారు? మార్కెట్లో మనం చూస్తుంటాం యాపిల్ పండ్లు నిగనిగలాడుతాయి. అవి ఏ దేశంలో పండి మన దేశానికి వస్తుంటాయి. ఏ రోజులో ఎన్ని రోజులు కోసిన పంట మనము తింటున్నాం, కానీ ఫ్రెష్ పండ్లు తింటలేము. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు రేట్లని విపరీతంగా పెరిగిపోతున్నాయి. 250-200 రూపాయలు ధర పలుకుతోంది. బీద ప్రజలు, వెనుకబడిన ప్రజలు ఆ సేబ్ పండ్లను తినలేకపోతున్నారు. ఆ యొక్క ఆలోచనతో ఈ యొక్క తెలంగాణలో మనము ఆపిల్ పండు పండిపిస్తే మనము అతి తక్కువ ధరలో మన తెలంగాణ ప్రజలకు అందించడం జరుగుతుంది. మనం కూడా ఒక ఉపాధిలాగా మనకు లభిస్తుంది అని నా యొక్క ఆలోచన. ఓకే, ముఖ్యమంత్రి గారు ఏమన్నా హామీ ఇచ్చారండి ఇట్లా పంటను ఇట్లాంటి విస్తరింక చేయాలని, ఎలా అని ఇంకా ఎటువంటి ఏమన్నా హామీ ఇచ్చారా ఈ పంటలు? ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇంకా మనము ఈ ఆపిల్ పంట సాగును మళ్ళీ మన విస్తీర్ణాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత పద్ధతుల ద్వారా కూడా వినూత్నమైన మార్పులు వస్తాయని కూడా రైతులందరూ ఆశిస్తున్నారు.